విలయతాండవం చేస్తే ఎలా ఉంటుందో చూడాలనుకుంటే ప్రస్తుతం చైనా ఎదుర్కొంటున్న పరిస్థితి ఇందుకు అద్దం పడుతుంది. అక్కడి ప్రధాన ప్రావిన్స్లలో ప్రకృతి వైపరీత్యాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మైసాక్ తుఫాన్ ధాటికి ఇప్పటికే దక్షిణ చైనా అతలాకుతలమైంది. మరోవైపు తూర్పు చైనాను బావి తుఫాన్ మరింత ఘోరంగా దెబ్బతీస్తోంది. గ్వాంగ్జీ, హుబే, గాన్సు, గుయిజౌ, హునాన్, హైనాన్ ప్రావిన్స్లో భారీ వర్షాలు వరదలకు అతలాకుతలమవుతున్నాయి. దీని ప్రభావం తైవాన్ మీద కూడా పడింది. తాజా ప్రకృతి బీభత్సం కారణంగా అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటివరకు 75 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని అంచనా వేస్తున్నారు. వందలాది మంది గల్లంతు కాగా వేలాదిగా గాయపడ్డారు. అనేక నగరాలు, గ్రామాలు నీట మునిగాయి. క్వింగ్జుయ్ నది చరిత్రలోనే గరిష్ట వరదను నమోదు చేసింది. కుండపోత వర్షాలు, వరదల కారణంగా గ్వాంగ్జీ ప్రావిన్స్ అత్యంత ఘోరంగా దెబ్బతింది. నాన్నింగ్, హెంగ్జౌ, ఫాంగ్ చెంగాంగ్ నగరాల్లో నదులు ఉప్పొంగి ఆనకట్టలు తెగటంతో వందలాది గ్రామాలు జలమయమయ్యాయి. మధ్య చైనాలోని హుబీ ప్రావిన్స్లో భారీ వర్షాలతో పాటు అత్యంత అరుదైన టోర్నడోలు సంభవించి తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టాన్ని కలిగించాయి. వాయువ్య చైనాలోని గాన్సు ప్రావిన్స్లో కురిసిన భారీ వర్షాల కారణంగా కొండచర్యలు విరిగిపడి అనేక గ్రామాలు బురదలో కూరుకుపోయాయి. పర్వత ప్రాంతాలు ఎక్కువగా ఉండే గుయిజౌ ప్రావిన్స్లో ఆకస్మిక వరదల కారణంగా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. హునాన్ ప్రావిన్స్లోని లోతట్టు ప్రాంతాలు, వ్యవసాయ క్షేత్రాలు వరద నీటిలో మునిగిపోయాయి. దక్షిణ చైనా సముద్ర తీరంలోని హైనాన్ ద్వీప ప్రావిన్స్ని మొదట తుఫాన్ తాకటం వల్ల ఇక్కడ భారీ వర్షాలు ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా సుమారు 62 నదులు ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయని చైనా వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. క్వింగ్షుయ్ నది చరిత్రలోనే గరిష్ట వరదను నమోదు చేసింది. చైనా వ్యాప్తంగా చూస్తే ఈ భారీ ప్రకృతి బీభత్సం కారణంగా లక్షలాది మంది ప్రభావితమయ్యారు. గ్వాంగ్జౌ రీజియన్లోనే 3,75,000 మందికి పైగా వరద ప్రభావానికి గురయ్యారు. సుమారు 1,30,000 మందికి పైగా ప్రజల్ని అత్యవసరంగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దాదాపు 12,900 హెక్టార్ల పంట భూములు పూర్తిగా నాశనమయ్యాయి. వేలాదిగా ఇళ్లు కొట్టుకుపోయాయి. రోడ్లు, వంతెనలు, కమ్యూనికేషన్ వ్యవస్థ చాలా దెబ్బతింది. చైనా ప్రభుత్వం బాధితుల్ని ఆదుకునేందుకు పెద్ద ఎత్తున సహాయక, మౌలిక వసతుల పునరుద్ధరణ చర్యలు చేపట్టింది. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ సహాయక చర్యల కోసం 160 మిలియన్ యువాన్లను విడుదల చేశారు. మరోవైపు గ్వాంగ్జీ ప్రావిన్స్ హెంగ్జౌ నగరంలో వరదల కారణంగా ఓ పెద్ద సరీసృపాల పెంపకం కేంద్రం పూర్తిగా కూలిపోయింది. అందులో పెంచుతున్న సుమారు 900 పాములు, మొసళ్లు వరద నీటిలో కొట్టుకుపోయాయి. పాములన్నీ గ్రామాల వైపు రావడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. పాములు వేగంగా ఈదుకుంటూ వెళ్తుండగా నడుములోతు వరద నీటిలో నిలబడి వెదురు కర్రలు, చేపల వలలతో జనం పాములను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇళ్లలోకి పాములు వస్తే ఎవరూ సొంతంగా చేతులతో పట్టుకోవద్దని, వాటిలో ఎక్కువ భాగం విషపూరితమైనవి కాకపోయినా జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఈ సరీసృపాల కేంద్రంలో సాంప్రదాయ ఔషధాలు, తోలు ఉత్పత్తులు, మాంసం కోసం 3 కోట్ల సర్పాలను పెంచుతున్నట్టు అధికారులు తెలిపారు. చైనాలో ప్రకృతి బీభత్సం వెనుక మానవ తప్పిదాలే ప్రధాన కారణమంటున్నారు పర్యావరణవేత్తలు. అక్కడి ప్రభుత్వం చేపట్టిన భారీ ప్రాజెక్టులు, ఆనకట్టలు పర్యావరణాన్ని దెబ్బతీస్తూ ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఉదాహరణకు యాంగ్సే నగరంపై నిర్మించిన 3 గోర్జెస్ డ్యాం మెగా ప్రాజెక్టు కారణంగా ఒండ్రుమట్టి డ్యాం వెనుక భాగంలోనే భారీగా పేరుకుపోయింది. దీంతో నదీ గర్భం లోతు తగ్గి రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యం క్షీణిస్తోంది. ఫలితంగా స్వల్ప వర్షాలకే నదులు ఉప్పొంగి వరదలు వస్తున్నాయి. ఆనకట్టల రక్షణ కోసం చైనా అధికారులు ఒకేసారి వందలాది గేట్లను ఎత్తి నీటిని కిందకి విడుదల చేస్తున్నారు. ఇది దిగువ ప్రాంతాల్లో ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేని కృత్రిమ ఆకస్మిక వరదలకు దారితీస్తోంది. భారీ ప్రాజెక్టుల కారణంగా ఒకే చోట బిలియన్ల క్యూబిక్ మీటర్ల నీటిని నిల్వ చేయడంతో భూమి లోపల పొరలపై విపరీతమైన ఒత్తిడి పెరిగి భూకంపాలకు దారితీస్తుంది. మరోవైపు భారత్ సరిహద్దుకు సమీపంలోని టిబెట్లో బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మిస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్టుపై తాజాగా భద్రతా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. చైనాలో ఈ నదిని యార్లుంగ్ సాంగ్పోగా పిలుస్తారు. సుమారు $147 బిలియన్ వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు విద్యుత్ ఉత్పత్తిలో 3 గార్జెస్ డ్యాంని అధిగమిస్తోంది అని చైనా భావిస్తోంది.
అయితే ఈ ప్రాజెక్టు క్రియాశీల భూకంప విరామ రేఖపై ఉందని భూగర్భ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఈ ప్రాజెక్టు వల్ల నది సహజ ప్రవాహంలో మార్పులొస్తే అరుణాచల్ ప్రదేశ్, అసోంలోని వ్యవసాయం, తాగునీటి వనరులు, మత్స్య సంపద, నదీ పర్యావరణంపై ప్రభావం పడొచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే చైనా మాత్రం ఈ ప్రాజెక్టు ప్రధానంగా జల విద్యుత్ ఉత్పత్తి కోసం మాత్రమేనని, బ్రహ్మపుత్ర నది ప్రవాహాన్ని ఇతర ప్రాంతాలకు మళ్లించే ఉద్దేశం లేదని చెప్తోంది.